హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొచ్చు చేపల కర్రీ తయారు చేద్దాం. ఇప్పుడు మన బొచ్చు చేపలు చూడండి ఎంత చక్కగా కోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు రెడీ చేసాం. అదో ఈ ముక్కలో కలిపేసి ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టామండి. పట్టించుకున్నాము ఉప్పు కారం. తర్వాత పొయ్యి పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని శుభ్రంగా చూసాం కాబట్టి నూనె పోసుకొని స్పూన్లతోటి నూనె కాగాక నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపు మనం కొంచెం మసాలా అది దంచుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని చూడండి, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం కలుపుతున్నాము. కలిపేసి ఇంకా కలుపుతున్నప్పుడు ఇవి చాలా బాగుంటుంది చూడండి, మీకు రుచిగా ఉంటుంది. ఇప్పుడు బాగా మగ్గాయి కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత కొంచెం చింతపండు మనం తీసుకొని దాన్ని వాటర్గా చేసుకొని పిసుక్కొని దంచిన మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర వేసుకొని ఆ దంచినది మళ్ళీ ఇప్పుడు మసాలా తీసి మనం ఆ వేగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో కలుపుకున్నామండి. మనం ఇప్పుడు కలుపుకుంటే ఇప్పుడు చూసారా చేపల మసాలా మసాలా కొంచెం రెడీ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలాగ టమాటాలు కూడా వేసాము. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే ఈ మసాలా టేస్ట్ మంచి గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. చేపల కూర మనం ఎంత ఎలాగైనా సరే తినాలనిపిస్తుంది. ఈ రకంగా చేసుకుంటే ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగా అన్నం తినాలనిపిస్తుంది. ఇలాంటి రెసిపీ చేసుకొని మీరు తెలుసుకొని రాసుకోండి. కాకపోతే మీకు ఏం తెలియకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు ఇలాంటి ఏమన్నా కూరలు మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎటువంటి కూరలు కానీ సరే మసాలా అది ఏమైనా కలుపుకోవాలన్నా చేయాలన్నా. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నామండి. ఆ మసాలా కాసేపు అది మగ్గించి మరగబెట్టండి. కొంచెం అలాగా కొంచెం మరిగితే ఇప్పుడు మనం చేపల మసాలా టేస్ట్ తయారవుతుంది. తయారైన తర్వాత ఇప్పుడు చూడండి మరిగింది. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఆ చేపలకి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీకు అది రెసిపీ. అప్పుడు మీరు కారం అది పట్టించుకున్న చేప ముక్కలు తీసి వేసుకోండి అందులోని. అలాగా ముక్కలు వేసుకుంటే అవి కొంచెంసేపు ఉన్న తర్వాత ఉడికితే మీకు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు భోజనం కూడా కొద్దిగా తినవాలన్నా సరే మీరు ఎక్కువగా భోజనం చేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది. చేపలు ఆరోగ్యమే మహాభాగ్యం ఉంది. చూసారా మసాలా అది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సింపుల్గా రెసిపీ ఇది. మీరు బాగా ఎక్కువగా ఓవర్గా ఏమీ లేకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలాగుందో మీరు చూసి మాకు కామెంట్ పెట్టండి. మళ్ళీ మీకు మరిన్ని కూరలతో రెసిపీ పెడతాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసిన ఇంకా చాలా వంటకాలు ఉన్నాయి. ఆ వంటకాలన్నీ కూడా చూడండి. చూస్తే మీకు చాలా బాగా నచ్చుతాయి. నచ్చి మీరు మంచి ఆరోగ్యకరమైన వంటలు చేసి పిల్లలకు పెట్టండి. ఎక్కువ ఇందులో కూడా మీకు మసాలా అనేవి చాలా ఓవర్గా ఉండవు. అసలు సింపుల్గానే చేస్తాం అన్నీ. తర్వాత మీరు ఫైనల్ కొంచెం కొత్తిమీర అలా వేసుకున్నట్టయితే చూడండి కరివేపాకు. ఇప్పుడు ఈ మసాలా
చేపల కూర ఉడుకుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే మీకు చేపల పులుసు చాలా బాగుంటుంది. గట్టి పెట్టి అది తిప్పకండి, సూపర్గా ఉంటుంది. చూడండి, తయారీ అయిపోయింది.